హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జూలై 15వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు కువైట్ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది లైవ్లోనే చూపిస్తాను. టికెట్ రేట్లు అయితే చాలా తగ్గాయి జూలై 15 నుంచి అయితే కనుక. ఏ ఫ్లైట్కి ఎంత ఉంది రేటు, అలాగే ఏ ఫ్లైట్కి ఎంత లగేజ్ వెళ్తుంది, అలాగే ఇండికో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ 3 ఫ్లైట్లు డైరెక్ట్ ఏ ఎయిర్పోర్ట్లో కూడా అనేది కూడా మీకు లైవ్లోనే చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. జూలై 5వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కూడా టికెట్ రేట్లు ఎంత ఉన్నాయనేది ఒక వీడియో చేశాను. వీడియో లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా జూలై 10 కానీ 11 కానీ జూలై 12 కానీ ఈ డేట్లకు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏ ఫ్లైట్కి ఎంత రేట్ ఉన్నది అనేది. జూలై 15 హైదరాబాద్కు కువైట్ నుండి జజీర్ ఎయిర్వేస్ చూడండి 107 దినార్లో ఉంది. ఎవరైనా కువైట్ నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే జూలై 15వ తేదీ మీరు టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే జజీర్ ఎయిర్వేస్ చాలా తగ్గిపోయింది టికెట్ అయితే చూడండి 107 దినార్లకు వచ్చేసింది. 32,000 చిల్లరకు టికెట్ అయితే వచ్చేస్తుంది. 32,000 33,000కే టికెట్ వస్తుంది జజీర్ ఎయిర్వేస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకు. అలాగే ఇండికో అయితే 130 దినార్లు ఉంది చూడండి ఇండికో ఫ్లైట్. ఎయిర్ ఇండియా వచ్చి 110 దినార్లు ఉంది. ఖత్తర్ ఎయిర్వేస్ వచ్చి 126 దినార్లు ఉంది. ఇతిహాజ్ ఎయిర్వేస్ వచ్చి 162 దినార్లు ఉంది. కువైట్ ఎయిర్వేస్ ఎంత ఉంది తెలుసా, 208 దినార్లు ఉంది చూడండి. 16వ తేదీ చూద్దాం జూలై 16. ఇండికో వచ్చి 141 దినార్ ఉంది చూడండి. హైదరాబాద్కు కువైట్ నుండి 141 దినార్ ఉంది ఇండికో ఫ్లైట్ రేట్ ఎక్కువ ఉంది ఇండికో ఫ్లైట్కి అయితే టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అంత కంఫర్ట్గా ఉండదు కూర్చోడానికి కూడా. సీట్లు అయితే చాలా ఇరుగ్గా ఉంటాయి. నడుముల నొప్పులు వచ్చేస్తాయి. హైదరాబాద్ వెళ్ళేలోగా నడుము నొప్పులు కూడా వచ్చేస్తాయి. కొద్దిగా వయసు ఎక్కువైన వాళ్ళు అయితే అసలు ఇండికో ఫ్లైట్లో కూర్చోలేరు. ఏదో కింద కూర్చునేట్టు ఉంటుంది. సీట్లు హైట్ తక్కువ ఉంటాయి. మంచిగా ఉండవు సీట్లు ఇండికో అయితే కనుక. అలాగే ఎయిర్ ఇండియా చూడండి 115 దినార్లు ఉంది. 2 గంటల 25 నిమిషాలు షార్జాలో వెయిటింగ్ ఉంటుంది ఎయిర్ ఇండియా. ఇది కూడా బాగుంటుంది ఫ్లైట్. సీట్లు బాగుంటాయి దీంట్లో. లగేజ్ అయితే 30 కేజీలు ఉంటుంది ప్లస్ 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఇండికో కూడా అంతే 30 కేజీలు ప్లస్ 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఉమెన్ ఎయిర్వేస్ ఉంది చూడండి 2 గంటల 50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్. 135 దినార్లు ఉంది. దీంట్లో లగేజ్ వచ్చి 2 ఆప్షన్లు ఉంటాయి. 35 కేజీలు తీసుకెళ్ళచ్చు నార్మల్గా అయితే. ఇంకా మీరు 5 కేజీలు ఎక్కువ తీసుకెళ్లాలనుకుంటే 10 దినార్లు ఎక్కువ పెట్టుకుంటే 40 కేజీలు కూడా లగేజ్ తీసుకెళ్ళచ్చు ఉమెన్ ఎయిర్వేస్కు. ఇదైనా బుక్ చేసుకుని దీంట్లో ఫుడ్ కూడా ఉంటుంది. కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే డైరెక్ట్ 184 దినార్లు ఉంది. కువైట్ ఎయిర్వేస్ డైరెక్ట్ హైదరాబాద్కు 46 కేజీలు ప్లస్ 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్. 23 2 కాటన్లు ప్యాక్ చేసుకోవాలి. 46 కేజీలు లగేజీ, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ అయితే వెళ్తుంది. లేదా శ్రీలంక ఎయిర్వేస్ ఉంది. శ్రీలంకలో 5 గంటల 25 నిమిషాలు వెయిటింగు, 150 దినాలు పడుతుంది. ఈ శ్రీలంక ఎయిర్వేస్ కంటే కూడా కువైట్ ఎయిర్వేసే బెటర్. ఖత్తర్ ఎయిర్వేస్ అయితే 134 దినార్లు పడుతుంది. 1 గంట 10 నిమిషాలు దోహాలో వెయిటింగ్. ఇంకా 17వ తేదీ చూద్దాం. ఇండికో చూడండి 141 దినారు ఉంది 17కి కూడా. ఇండికో ఫ్లైట్ అయితే అస్సలు తగ్గల టికెట్ రేట్లు. చాలామంది ఇండికో ఫ్లైట్ అని అడుగుతూ అంటారు. ఇండికో ఫ్లైట్కి రేట్లు చూడండి ఎట్టున్నాయో. హైదరాబాద్కు 141 దినారు ఉంది. ఆ ఇండికో ఫ్లైట్ కూడా ఓన్లీ హైదరాబాద్కే డైరెక్ట్ ఉండేది. మళ్ళీ బెంగళూరుకి కానీ చెన్నైకి కానీ డైరెక్ట్ లేదు. హైదరాబాద్లో స్టాప్ ఉంటుంది. మళ్ళీ అక్కడ 2 గంటలు 3 గంటలు 5 గంటలు వెయిటింగ్ చేయాలి. మీకు చూపిస్తూ ఉండండి నెక్స్ట్. అది కూడా సలాం ఎయిర్వేస్ ఉంది చూడండి, చాలా బాగుంటుంది సలాం ఎయిర్వేస్. ఒకసారి జర్నీ చేయండి ఎవరైనా కానీ. సలాం ఎయిర్వేస్ 110 దినార్లు. లగేజ్ కూడా దీంట్లో బాగా వెళ్తుంది. ఓకే, మీరు 10 దినార్లు ఎక్కువ పెట్టుకుంటే 40 కేజీలు లగేజ్ తీసుకెళ్ళచ్చు. నార్మల్గా 30 కేజీలు లగేజ్ ఉంటుంది. 1 గంటన్నర వెయిటింగ్ మస్కట్లో అంతే. చాలా బాగుంటుంది ఫ్లైట్. ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బాగుంటాయి సలాం ఎయిర్వేస్. ఒకసారి జర్నీ చేయండి. ఉమెన్ ఎయిర్వేస్ కానీ సలాం ఎయిర్వేస్ కానీ చాలా బాగుంటాయి. ఎయిర్ ఇండియా వచ్చి 112 దినార్లు ఉంది. 2 గంటల 25 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. ఖత్తర్ ఎయిర్వేస్ వచ్చి 113 దినార్లు ఉంది. ఇది వెయిటింగ్ ఎక్కువ అవసరం లేదు, 11 గంటల పైన ఉంది దోహాలో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ 184 దినార్లు ఉంది. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. గల్ఫ్ ఏరియా వచ్చి 2 గంటల 20 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్. 157 దినార్లు పడుతుంది. ఇంకా 18వ తేదీ చూద్దాం. జజీర్ ఎయిర్వేస్ చాలా తగ్గిపోయింది చూడండి హైదరాబాద్కు. ఓన్లీ 81 దినార్కే జజీర్ ఎయిర్వేస్ అయితే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా కువైట్ నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే 18వ తేదీకి 81 దినారే. ఇండికో అయితే 141 దినారు ఉంది. చూడు ఎంత తేడా ఉంది చూడండి. దానికి దగ్గర 60 దినాలు తేడా ఉంది. జజీర్ ఎయిర్వేస్ బుక్ చేసుకోవడం బెటర్ కదా ఇండికో కంటే కూడా. ఉమెన్ ఎయిర్వేస్ అయితే 105 దినార్లు ఉంది. 2 గంటల 50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ ఉంటుంది. ఎయిర్ ఇండియా వచ్చి 2 గంటల 20 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. 112 దినార్లు పడుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది చూడండి 18వ తేదీకి. 1 గంటన్నర బెంగళూరులో వెయిటింగ్ అంట. మళ్ళీ 1.5 గంట బెంగళూరులో వెయిటింగ్ చేయాలి. 127 దినాలు టికెట్ రేటు పెట్టాడు. ఈ ఎయిర్ ఇండియా కంటే జజీర్ ఎయిర్వేస్ కానీ ఉమెన్ ఎయిర్వేస్ కానీ ఎయిర్ ఇండియా కానీ ఇవి బెస్ట్ కదా. గల్ఫ్ ఏరియా చూడండి 135 దినాలు 2 గంటల 20 నిమిషాలు బహ్రెయిన్లో వెయిటింగ్. 18వ తేదీ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్కు డైరెక్ట్ ఫ్లైట్ అయితే జజీర్ ఎయిర్వేస్ చాలా తక్కువ ఉంది, బుక్ చేసుకోండి, తక్కువలో వచ్చేస్తుంది. లేదా ఉమెన్ ఎయిర్వేస్ 2 గంటల 50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్, 105 కేడీలు ఉంది, అదైనా బుక్ చేసుకోండి. లేదా ఎయిర్ ఇండియా బుక్ చేసుకొని 2.5 గంట షార్జాలో వెయిటింగ్. 19వ తేదీ చూద్దాం. 19వ తేదీ సలాం ఎయిర్వేస్ అయితే కనుక
90 దినార్లు ఉంది చూడండి, 1.5 గంట వెయిటింగ్. లగేజ్ అయితే 30 కేజీలు వెళ్తుంది, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు ఉంటుంది. మీరు ఇంకా ఎక్స్ట్రా 10 కేజీలు కావాలనే తీసుకెళ్ళచ్చు, 10 దినాలు ఎక్కువ పెట్టుకుంటే సలాం ఎయిర్వేస్కు. ఇండిగో కావాలనుకుంటే 133 దినార్లు ఉంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కువైట్ నుండి హైదరాబాద్కు. ఎయిర్ అరేబియా ఉంది 2 గంటల 25 నిమిషాలు వెయిటింగ్, షార్జాలో 106 దినార్లు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ 160 కేడీలు పడుతుంది డైరెక్ట్ ఫ్లైట్. ఓకే, ఉమన్ ఎయిర్వేస్ వచ్చి 2 గంటల 50 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్, 135 దినాలు పడుతుంది. గల్ఫ్ ఏరియా బహ్రెయిన్లో 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్, 145 దినాలు పడుతుంది. 20వ తేదీ చూద్దాం. 20వ తేదీ సలాం ఎయిర్వేస్ వచ్చి 77 దినాలకు వచ్చింది చూడండి. సలాం ఎయిర్వేస్ అయితే చాలా తక్కువ ఉంది, బుక్ చేసుకోండి. కువైట్ ఎయిర్వేస్ అయితే 160 దినార్లు ఉంది డైరెక్ట్. కువైట్ ఎయిర్వేస్ అయితే 160 దినార్లు ఉంది. ఎయిర్ అరేబియా ఉంది 106 దినార్లకు వస్తుంది, షార్జాలో 2 గంటల 25 నిమిషాలు వెయిటింగ్. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది చూడండి 20వ తేదీ 3 గంటల 50 నిమిషాలు బెంగళూరులో వెయిటింగ్ చేయాలంట, 98 దినాలకే ఉంది. ఇంకోటి కూడా ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, 5 గంటల 50 నిమిషాలు వెయిటింగ్ ఉంది, 98 దినార్లు. మనం రేట్ ఎక్కువ పెంచుకున్నామంటే వెయిటింగ్ తగ్గుతుంది, రేట్ తక్కువ పెట్టుకున్నామంటే వెయిటింగ్ పెరుగుతుంది. ఎయిర్ ఇండియాకి అట్లా ఇచ్చినాడు. ఇంకా తర్వాత చెన్నైకి చూద్దాం. చెన్నైకి అయితే ఎయిర్ అరేబియా ఉంది చూడండి, అబుదుబాయ్లో వెయిటింగ్ ఉంటుంది, 1 గంట 10 నిమిషాలు, 127 దినాలు పడుతుంది. కువైట్ ఎయిర్వేస్ అయితే 224 దినార్లు ఉంది. చెన్నైకి కువైట్ ఎయిర్వేస్ అయితే రేట్ ఎక్కువ ఉంది. కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే చెన్నైకి రేట్ ఎక్కువ పెట్టుకోవాల్సింది, టికెట్ రేటు చాలా ఎక్కువ ఉంది. ఇండిగో చూడండి, హైదరాబాద్లో 5 గంటల 10 నిమిషాలు వెయిటింగ్ అంట, 160 దినాలు ఉంది టికెట్. చూడండి ఎంత రేటు పెట్టాడో చూడండి. డైరెక్ట్ లేదు చెన్నైకి ఇండిగో ఫ్లైట్, హైదరాబాద్లో ఖచ్చితంగా వెయిటింగ్ చేయాల్సిందే. ఇతిహాద్ ఎయిర్వేస్ అయితే కనుక 187 దినార్లు, 1.5 గంట అబుదుబాయ్లో వెయిటింగు. 15వ తేదీ వెళ్ళాలనుకుంటే చెన్నైకి ఎయిర్ అరేబియా ఉంది తక్కువ, వెయిటింగ్ కూడా చాలా తక్కువ, 1 గంట 10 నిమిషాలే, రేటు కూడా తక్కువ, 127 దినాలకే టికెట్ వచ్చేస్తుంది. లేదా కువైట్ ఎయిర్వేస్ అయితే 224 దినార్లు. ఎయిర్ అరేబియా తప్ప ఇంకా మిగతాటి అన్ని రేట్ ఎక్కువ ఉన్నాయి చెన్నైకి. ఇంకా 16వ తేదీ చూద్దాం. 16 ఎయిర్ అరేబియా వచ్చి 1 గంట 45 నిమిషాలు, షార్జాలో వెయిటింగు, 127 దినార్లు ఉంది చూడండి. లేదా కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే డైరెక్ట్ చెన్నైకి 224 దినార్లు ఉంది టికెట్. శ్రీలంక ఎయిర్వేస్ ఉంది చూడండి, 151 దినారు, శ్రీలంకలో 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్ ఉంది. ఉమన్ ఎయిర్వేస్ ఉంది 9 గంటలు వెయిటింగ్ అంట మస్కట్లో, చాలా ఎక్కువ వెయిటింగ్ వద్దు. లేదా గల్ఫ్ ఏరియా ఉంది 2 గంటలు వెయిటింగ్, బహ్రెయిన్లో 166 దినాలు పడుతుంది. ఇండిగో చూడండి 164 దినార్లు, 5 గంటల 10 నిమిషాలు, హైదరాబాద్లో వెయిటింగ్ అంట. 17వ తేదీ చూద్దాం. 17వ తేదీ జెజర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, మనకు 130 దినాలకు వచ్చేస్తుంది జెజర్ ఎయిర్వేస్. 17వ తేదీకి ఎవరైనా చెన్నై వెళ్ళాలనుకుంటే కువైట్ నుంచి 130 దినాలకే టికెట్ అయితే దొరుకుతుంది. లేదా ఎయిర్ అరేబియా కావాలనుకుంటే అబుదుబాయ్లో 1 గంట 10 నిమిషాలు వెయిటింగ్, 113 దినార్లు టికెట్ అయితే పడుతుంది. 30 కేజీలు లగేజ్ వెళ్తారు దీంట్లో కూడా, 7 కేజీలు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది ఎయిర్ అరేబియాలో. లేదా షార్జాలో 1 గంట 45 నిమిషాలు వెయిటింగ్ ఉంది ఎయిర్ అరేబియా, 123 దినాలు పడుతుంది. శ్రీలంక ఎయిర్వేస్ కూడా ఉంది 148 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్ చేయాలి. ఉమన్ ఎయిర్వేస్ ఉంది 164 దినార్లు, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్ చేయాలి మస్కట్లో. ఇంక ఇండిగో అయితే 5 గంటల 10 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి, 157 దినార్లు అయితే ఉంది టికెట్. 17వ తేదీ వెళ్ళాలి అనుకుంటే చెన్నైకి కువైట్ నుండి ఎయిర్ అరేబియా చాలా తక్కువ ఉంది, 113 దినార్లే. శ్రీలంక ఎయిర్వేస్ 148 దినార్లు. శ్రీలంక ఎయిర్వేస్లో కూడా లగేజ్ 30 కేజీలు వెళ్తుంది. మనకి ఎక్కువ లగేజ్ కావాలంటే 20 దినార్లు ఎక్కువ పెట్టుకుంటే 10 కేజీలు ఎక్కువ తీసుకెళ్ళచ్చు. లేదా ఉమన్ ఎయిర్వేస్ అయితే 164 దినార్లు ఉంది. వీటిలో ఏదో ఒకటి బుక్ చేసుకోండి. 18వ తేదీ చూద్దాం. 18వ తేదీ చెన్నైకి వచ్చి ఎయిర్ అరేబియా వచ్చి 112 దినార్లు ఉంది, కువైట్ ఎయిర్వేస్ 197 దినార్లు ఉంది. ఈడేమో తగ్గింది ఒక 30 దినార్లు, 18వ తేదీకి తగ్గింది కువైట్ ఎయిర్వేస్. ఎయిర్ అరేబియా 113 దినార్లు ఉంది, 1 గంట 10 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్. శ్రీలంక ఎయిర్వేస్ 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్, 128 కేడీలు పడతారు చూడండి శ్రీలంక ఎయిర్వేస్ కూడా. దీంట్లో ఫుడ్ అన్నీ ఉంటాయి, కావాలంటే బుక్ చేసుకోండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది 18వ తేదీకి చెన్నైకి, 2 గంటల 10 నిమిషాలు బెంగళూరులో వెయిటింగ్ చేయాలంట చూడండి. ఈ డైరెక్ట్ లేనే లేదు ఎయిర్ ఇండియా, ఎక్కడ వెళ్ళాలన్నా ఎక్కడో తిక్కు లింక్ ఇచ్చున్నాడు. ఉమన్ ఎయిర్వేస్ ఉంది చూడండి 145 దినాల్లో, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్. 19వ తేదీ చూద్దాం. 19వ తేదీ ఎయిర్ అరేబియా 107 దినార్లకు ఉంది. ఎవరైనా కువైట్ నుండి చెన్నై వెళ్ళాలనుకుంటే 1 గంట 45 నిమిషాలు షార్జాలో వెయిటింగ్ ఉంది. కువైట్ ఎయిర్వేస్ ఉంది 175 దినార్లకు వచ్చింది చూడండి, 19వ తేదీకి 175 కేడీలకు వచ్చింది. కువైట్ నుండి చెన్నై వెళ్ళాలనుకుంటే. ఎయిర్ అరేబియా వెళ్ళాలనుకుంటే అబుదుబాయ్లో 1 గంట 10 నిమిషాలు వెయిటింగ్, 113 దినాలు పడుతుంది. శ్రీలంక ఎయిర్వేస్ ఉంది 128 దినాలు పడుతుంది, 2 గంటల 10 నిమిషాలు శ్రీలంకలో వెయిటింగ్ చేయాలి. ఇండిగో కావాలనుకునే వాళ్ళకు 5 గంటల 10 నిమిషాలు హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి చెన్నై వెళ్ళాలనుకుంటే ఎవరైనా కువైట్ నుండి. ఉమన్ ఎయిర్వేస్ ఉంది 164 దినార్లు, 2 గంటల 10 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్ చేయాలి. గల్ఫ్ ఏరియా 170 దినార్లు, 2 గంటలు బహ్రెయిన్లో వెయిటింగ్ చేయాలి. 20వ తేదీ చూద్దాం. 20వ తేదీ జెజర్ ఎయిర్వేస్ ఉంది 101 దినార్కు. ఎవరైనా చెన్నై వెళ్ళాలనుకుంటే
బుక్ చేసుకోండి, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది చూడండి, 98 దినార్లంట. బెంగళూరులో 7 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ చేయాలంట. ఎయిర్ అరేబియా ఉంది, గంట 45 నిమిషాలు వెయిటింగ్ షార్జాలో, 106 దినార్లు పడుతుంది. ఇంకా తక్కువ వెయిటింగ్ కూడా ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్, బెంగళూరులో 106 దినార్లు పడుతుందంట. శ్రీలంక ఎయిర్వేస్ ఉంది 128 దినార్లు, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. జెజీర్ ఎయిర్వేస్ ఉంది 101 దినార్కే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. తర్వాత బెంగళూరు చూద్దాం. చూడండి, బెంగళూరుకి ఎవరైనా జూలై 15వ తేదీ కువైట్ నుండి బెంగళూరు వెళ్ళాలనుకుంటే జెజీర్ ఎయిర్వేస్ వచ్చి 128 దినార్లు ఉంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఎయిర్ అరేబియా ఉంది చూడండి, 122 దినార్లు, షార్జాలో 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్ చేయాలి. ఇతిహాజ్ ఎయిర్వేస్ ఉంది, గంట 15 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్, 137 దినార్లు ఉంది. ఇండికో 4:30 గంట హైదరాబాద్లో వెయిటింగ్ అంట, 143 దినాలు పడుతుందంట. ఇండికో అని అడుగుతారు అందరూ. ఇండిగో ఫ్లైట్కి వెళ్తే దోలు తీరిపోతుంది మనకు. కొచ్చిలో వెయిటింగ్ ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, 126 దినార్లు అంట, 8 గంటల 50 నిమిషాలు కొచ్చిలో వెయిటింగ్ చేయాలి. అవసరమా మనకు? కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 235 దినార్లు ఉంది చూడండి, జూలై 15వ తేదీకి. 16వ తేదీ చూద్దాం. 16 వచ్చి ఎయిర్ అరేబియా ఉంది, షార్జాలో 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్, 121 దినారు పడుతుంది. గల్ఫ్ ఏరియా ఉంది, ఇది చాలా ఎక్కువ ఉంది వెయిటింగ్, అవసరం లేదు. కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 232 దినాలు పడుతుంది బెంగళూరుకి డైరెక్ట్. ఉమన్ ఎయిర్వేస్ ఉంది, 4 గంటల 5 నిమిషాలు వెయిటింగ్ మస్కట్లో, 142 దినాలు పడుతుంది. ఇండికో 151 దినారు, 4:30 గంట హైదరాబాద్లో వెయిటింగ్ చేయాలి. శ్రీలంక ఎయిర్వేస్ 2 గంటల 20 నిమిషాలు, శ్రీలంకలో వెయిటింగ్, 162 దినార్లు పడుతుంది. గల్ఫ్ ఏరియా ఉంది చూడండి, 167 దినార్లకే గంట 25 నిమిషాలు వెయిటింగ్. ఇతిహాజ్ ఎయిర్వేస్ అయితే గంట 10 నిమిషాలు అబుదుబాయ్లో వెయిటింగ్, 186 దినార్లు పడుతుంది. 17వ తేదీ చూద్దాం. ఎయిర్ అరేబియా 119 దినార్లకు వచ్చింది చూడండి, 2 గంటల 10 నిమిషాలు షార్జాలో వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ 232 దినాలు ఉంది. బెంగళూరుకి చాలా ఎక్కువ ఉంది, హైదరాబాద్ కంటే చెన్నైకి ఎక్కువ అనుకుంటే, చెన్నైతో పోల్చుకుంటే బెంగళూరుకి ఇంకా ఎక్కువ ఉంది కువైట్ ఎయిర్వేస్ టికెట్ రేట్ అయితే కనుక. లేదా ఎయిర్ అరేబియా 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్, షార్జాలో 119 దినార్లు పడుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, 5 గంటల 10 నిమిషాలు కొచ్చిలో వెయిటింగ్, 126 దినాలు పడుతుంది. గల్ఫ్ ఏరియా గంట 25 నిమిషాలు, బహ్రెయిన్లో వెయిటింగ్, 148 దినాలు పడుతుంది. ఇండికో ఉంది, ఇండికో అని అడుగుతారు, డైరెక్ట్ లేదు ఇది. హైదరాబాద్లో 4:30 గంట వెయిటింగ్, 151 దినారు. శ్రీలంక ఎయిర్వేస్ 160 దినార్లు పడుతుంది, 2 గంటల 20 నిమిషాలు వెయిటింగ్ శ్రీలంకలో. 18వ తేదీ అయితే జెజీర్ ఎయిర్వేస్ ఉంది చూడండి, జెజీర్ ఎయిర్వేస్ వచ్చి 106 దినార్లకే వచ్చేస్తుంది. ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఎయిర్ అరేబియా 2 గంటల 10 నిమిషాలు, షార్జాలో వెయిటింగ్, 112 దినాలు. ఈ ఎయిర్ అరేబియాతో పోల్చుకుంటే జెజీర్ ఎయిర్వేస్ బెటర్ కదా, 106 దినార్లు ఉంది, అదే బుక్ చేసుకోండి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 18వ తేదీకి అయితే డైరెక్ట్ ఉంది, 157 దినార్లు అంట, 30 కేజీలు లగేజ్ వెళ్తుంది, హ్యాండ్ బ్యాగ్ 7 కేజీలు, 157 కేడీలు ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ డైరెక్ట్ బెంగళూరుకి. ఉమన్ ఎయిర్వేస్ ఉంది, 4 గంటల 5 నిమిషాలు వెయిటింగ్ మస్కట్లో, 128 దినాలు పడుతుంది. గల్ఫ్ ఏరియా గంట 25 నిమిషాలు, బహ్రెయిన్లో వెయిటింగ్, 140 దినాలు దాకా పడుతుంది, 137 దినాలు. ఇండికో అయితే హైదరాబాద్లో 4:30 గంట వెయిటింగ్, 151 దినాలు పడుతుంది. 19వ తేదీ చూద్దాం. 19వ తేదీ సలాం ఎయిర్వేస్ ఉంది 89 దినాలకే ఉంది చూడండి, చాలా బాగుంటుంది ఫ్లైట్, ఒకసారి జర్నీ చేయండి ఎవరైనా. సలాం ఎయిర్వేస్ 2 గంటల 20 నిమిషాలు మస్కట్లో వెయిటింగ్, బాగుంటుంది. లగేజ్ కూడా 30 కేజీలు వెళ్తుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా మనం డబ్బులు ఎక్స్ట్రా పెట్టుకుంటే తీసుకెళ్ళచ్చు లగేజ్. కువైట్ ఎయిర్వేస్ కావాలనుకుంటే 208 దినార్లు, 208 దినార్లు ఉంది. ఎయిర్ అరేబియా ఉంది, 111 దినార్లు, షార్జాలో 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్. గల్ఫ్ ఏరియా 126 దినార్లు, 1 గంట 25 నిమిషాలు, బహ్రెయిన్లో వెయిటింగ్. ఇంకా తర్వాత ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అయితే డైరెక్ట్ లేదు 19వ తేదీకి, కొచ్చిలో 8 గంటల 50 నిమిషాలు వెయిటింగ్. ఇండికో కూడా హైదరాబాద్లో వెయిటింగ్ 4:30 గంట, 143 దినార్లు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 98 దినార్లకు వస్తుంది, వెయిటింగ్ ఎక్కువ కొచ్చిలో. ఎవరైనా 19వ తేదీ వెళ్ళాలనుకుంటే సలాం ఎయిర్వేస్ చాలా బెటర్, చాలా తక్కువ ఉంది రేటు, సలాం ఎయిర్వేస్ బుక్ చేసుకోండి. 20వ తేదీ ఎయిర్ అరేబియా ఉంది, 2 గంటల 10 నిమిషాలు, షార్జాలో వెయిటింగ్, 106 దినాలు పడుతుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, 140 దినాలు పడుతుంది, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు బెంగళూరుకి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, ఎయిర్ ఇండియా కూడా ఉంది చూడండి, 145 దినాలు పడుతుంది ఎయిర్ ఇండియా, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. గల్ఫ్ ఏరియా 126 దినాలు పడుతుంది, బహ్రెయిన్లో గంట 25 నిమిషాలు వెయిటింగ్. ఇతిహాజ్ ఎయిర్వేస్ ఉంది చూడండి, 20వ తేదీకి 137 దినాలు పడుతుంది, గంట 10 నిమిషాలు వెయిటింగ్. కువైట్ ఎయిర్వేస్ కావాలంటే 184 దినాలు పడుతుంది, డైరెక్ట్ బెంగళూరుకి. ఇంకా మిగతాటన్నీ వెయిటింగ్ ఎక్కువ. మీరు ఎవరైనా 20వ తేదీ వెళ్ళాలి జూలై అనుకుంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, ఈ రెండే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. లేదు మీకు తక్కువలో కావాలనుకుంటే ఎయిర్ అరేబియా ఒకటే ఉంది, 106 దినాలకు, 2 గంటల 10 నిమిషాలు వెయిటింగ్. జూలై 15వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు టికెట్ రేట్లు అయితే చాలా తగ్గినాయి. హైదరాబాద్కి అయితే చాలా తగ్గినాయి రేట్లు, చెన్నై బెంగళూరుతో పోల్చుకుంటే హైదరాబాద్కి చాలా తక్కువ ఉన్నాయి టికెట్ రేట్లు అయితే కనుక. ఎవరైనా జూలై 15వ తేదీ నుంచి 20వ తేదీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు, రేట్లు అయితే చాలా తగ్గిపోయినాయి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో ఇండియా నుంచి కువైట్ రావడానికి జూలై 10వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు ఎంత ఉన్నాయి రేట్లు అనేది రేపటి వీడియోలో తెలుసుకుందాం. అందరికీ బై ఫ్రెండ్స్, జై హింద్.